హలో. అయ్య గారు, వందనాలు. వందనాలండి. ఎవరండి మాట్లాడేది? నేను శెట్టి అశోక్ కుమార్ అండి, ఫ్రమ్ డుమ్రిగూడ. అబ్బా, శెట్టి అశోక్ కుమార్ ఇంటి పేరుతో సహా చెప్తున్నారు. ఓకే, ఎక్కడండి? డుమ్రిగూడ. డుమ్రిగూడ ఎక్కడండి? ఏ జిల్లా? విశాఖపట్నం. విశాఖపట్నం. ఓకే ఓకే, విశాఖపట్నం జిల్లా. ఇప్పుడు ఏంటి, దేనికోసం ఫోన్ చేశారు? నాకు బైబిల్ నుండి ఒక సందేహం వచ్చింది, దాన్ని క్లారిటీ చేయాలి. అవునా, చెప్పండి సార్, చెప్పండి. మనకు వాగ్దానాలు దేవుడు బైబిల్లో రాసి పెట్టి ఉన్నాడు. అయితే మనం ప్రతి ఇయర్ తీస్తూ ఉంటాము. ఏంటంటారు? వాగ్దానాలు తీస్తుంటారా? ఎక్కడి నుంచి? మనము న్యూ ఇయర్ వచ్చేసరికి ఒక చిన్న రిసిప్ట్ లాగా మనము వాగ్దానాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓహో, వాగ్దానాలు ఒక్కొక్క రిసిప్ట్ అంటే చిన్న చిన్న కాగితపు ముక్కలు తీస్తూ ఉంటాము. ఓకే ఓకే. తీయడం అంత అవసరమా? వాగ్దానాలు జీవితంలో నెరవేరుతాయా అనేది నాకు చిన్న డౌట్. అబ్బా, చాలా మంచి ప్రశ్న వేశారు. కాకపోతే ఫోన్ లో కాకుండా మనం డైరెక్ట్ గా మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది. వినండి, చెప్పండి, జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీటీలో తీసుకునేటువంటిది ఏంటంటే లాటరీ కాగితాలు లాంటివండి ఇవి. ఇలాంటివి వాక్యానికి విరుద్ధమైన పనులు ఇవి. ఇదేంటంటే అన్యజనుల ఆచారం లాంటిది. ఏమండి, బైబిల్ మొత్తం వాగ్దానం అండి మనకు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం కలిపితే సుమారుగా 30,000 దాటి వాగ్దానాలు ఉన్నాయి. అన్ని వాగ్దానాలు మనకు వర్తిస్తాయి. అవునవును, అర్థమైందా? కొన్ని ఆనాటి కాలంలో ఆనాటి ప్రజలకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు వారి పట్ల నెరవేరింది. ఇంకా కొన్ని ఏమో సార్వత్రికంగా నెరవేర్చబడేటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందంటారా? ఒకసారి బైబిల్ గ్రంథం ఉంటే గనక మీరు ఒక మాట తీసి చదవాలి. ఓకే, చెప్పండి. ఏముందంటే కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా పౌలు గారు చెప్తారు, వాగ్దానములన్నీ కూడా మరి క్రీస్తు యేసు నందు అవును అన్నట్టుగానే ఉన్నాయి అనేటువంటి ఒక మాట రాయబడింది అన్నమాట. ఎక్కడ, ఏ వచనంలో? మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి ఒకసారి. ఉంది. నేను కూడా ప్రయాణమై ఒక చోట ఉన్నాను. అయితే మీరు ఫోన్ చేశారు కాబట్టి మీరు అప్పటికప్పుడే మీకు దేవుని మాటలు కొన్ని తెలియజేస్తాను. ఆ ప్రకారంగా మీరు పాలైపోండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవునికి వాక్యము రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి ఒకసారి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే. సరిగ్గా చదవాలా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఓకే, మీరు చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి అన్నాడు. అంటే వాగ్దానములు, దేవుని వాగ్దానములు ఎన్నైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రక్షణ గురించిన వాగ్దానము, లేకపోతే విమోచన గురించిన వాగ్దానము, లేదా ఆరోగ్యమును గురించి వాగ్దానము, లేదా మనకు కలిగేటువంటి ఆస్తి ఐశ్వర్యం గురించిన వాగ్దానము, లేదా మనకు పరలోకం గురించిన వాగ్దానములు, ఇవన్నీ కూడా మనకు ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, లేక ఆది కాండం నుంచి మలాకి వరకు, మత్తయి నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి వాగ్దానములు యేసు క్రీస్తు ద్వారా మరలా మనకు వర్తిస్తే మరలా మనకు అది దక్కుతాయి అన్నట్టు. కాబట్టి ఏదో ఒక్క వాగ్దానమే తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, లేకపోతే నేనే ఉన్నాను అనుకోండి. ఇప్పుడు వాగ్దానం చర్చిలో తీస్తామండి. ఎప్పుడు తీస్తారు అది మీరు వాగ్దానాలు? ఒకటో తారీఖు జనవరి 1కి. ఓకే, సరే, మీరు బాగా వినాలి, మనసు పెట్టి వినాలి, ఓకేనా? ఇప్పుడు వాగ్దానం మీరు తీసుకుంటారండి. ఏదని? మీకు అనారోగ్య పరిస్థితి ఉంది, లేక మీకు పెళ్లి ఇంకా అవ్వలేదు, మీరు పెళ్లి చేసుకున్నబోయే పరిస్థితిలో మీరు ఉన్నారు, మీరు ఉద్యోగం వెతుకుతున్నటువంటి సందర్భంలో మీరు ఉన్నారు, ఓకేనా? అలాంటప్పుడు మీకు ఒక వేరే రకమైన వాగ్దానం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నీ విరోధులను నేను విరోధునై ఉన్నాను అనేటువంటి వాగ్దానం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకున్న పరిస్థితిని బట్టి ఆ వాగ్దానము
మీకు పనికొచ్చేదిగా కనబడుతుందా? ఆ, 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 ఆ. అంటే మీరున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వాగ్దానం వచ్చింది అనుకోండి, అది వేరుగా ఉంటది. అవును. అలాగని ఆ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని మిగతావన్నీ మానేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు శారీరక బలహీనతగా ఉందండి, నేను బాగా నడవలేకపోతున్నాను అనుకోండి, ఎక్కువ జర్నీ చేయలేకపోతున్నాను అనుకోండి కొద్దిసేపు. అప్పుడు నేను తీసే వాగ్దానం ఏదై ఉండాలి? నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అనేటువంటి వాగ్దానము అక్కడ రావాలి. కానీ అక్కడ ఏమని వస్తుంది నేను తీస్తే? వేరేదేదో ఒకటి వేరేది ఏదైనా వస్తుంది. అది ఎట్లా నాకు వర్తిస్తుందండి చెప్పండి ఒకసారి. అది వర్తించడం అవ్వదు. కదా? అవును. అంటే మనకు బైబిల్ గ్రంథములో ఎన్ని వాగ్దానములు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనము యేసుక్రీస్తునందు భక్తితో విశ్వాసముతో ఆయన అడుగు జాడల్లో వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అవునవును. ఈ ఒక్క వాగ్దానం ఆరోగ్యం గురించి తీసుకుని ఆస్తి కొరకు వద్దా, ఉద్యోగం కొరకు వద్దా, వివాహం కొరకు వద్దా, భార్య పిల్లల కొరకు వద్దా, శత్రువుల మీద విజయం పొందడానికి వద్దా, అన్ని కావాలి మనకు. అవునవును. కాబట్టి బైబిల్ మొత్తం మనకు వాగ్దానంగా ఇవ్వబడింది. వాగ్దానం అంటే ప్రామిస్ అంటారు ఇంగ్లీష్ లో. మరి ఈ వాగ్దానాలు తీసుకున్నప్పుడు కొంతమంది దేవుని నమ్మిన సోదరులే డిస్కరేజ్ చేస్తుంటారు. ఎలా? ఈ వాగ్దానాలు నెరవేరుతాయని గ్యారంటీ ఏంటి? తీసుకున్నంత మాత్రాన సేవకుడు అని ఎలా అనుకుంటావు? తీసుకున్నంత మాత్రాన పరిశుధాత్మని ఎలా చెప్తావు? పొందుకున్నంత మాత్రాన ఆత్మను పొందుకున్నంత మాత్రాన అది ఆత్మని ఎలా చెప్తావు? దురాత్మలు అవ్వచ్చు కదా అని చాలా మంది డిక్రీజ్ చేస్తుంటారు. అలా కాదండి. ఇప్పుడు ఈ వాగ్దానం చిట్టా అండి, ఒక చిన్న కాగితం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. మీరు వాగ్దానం ఏదో తీసుకున్నారండి, ఒక ముక్క, ఒక కాగితంలో లేకపోతే చిన్న అట్టలో ఎక్కడో, ఏమండి, వాళ్ళు ప్రింట్ చేసింది లేకపోతే కాగితంలో రాసింది మీకు ఇస్తారండి. అది మీరు జేబులో పెట్టుకొని వచ్చారు, దారిలో ఎక్కడ పడిపోయింది అనుకోండి, కొద్దిసేపు పడిపోయింది అనుకోండి. పడిపోయినంత మాత్రాన ఆ వాగ్దానం పోయింది కాబట్టి ఈ సంవత్సరం అంతా మీకేమైనా కీడు జరుగుద్దా? అలాగేం లేదు కదా. చెప్పలేము. చెప్పేది వినండి ఒకసారి, మీరు చెప్పి తర్వాత మాట్లాడండి. ఎందుకంటే ఒక వాగ్దానం ఒక మనిషి జీవితంలో నెరవేరాలి అన్నా, ఒక వాగ్దానం ఒక మనిషి జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలి అన్నా అందుట్లో దేవుని యొక్క సంకల్పం ఉండాలి. అవునవును. అలాగని చెప్పి ఒక వాగ్దానం నెరవేర్చబడి మిగతావి మానేస్తారు అనేది కాదు. దేవుడు మన పట్ల ఏవేవైతే అనుకొని ఉన్నాడో అవన్నీ ఆయన అన్ని కూడా సమకూర్చేటువంటి దేవుడై ఉన్నాడు. మీకు కొన్ని మాటలు చెప్తానండి, వినండి. వింటారా? కొద్దిసేపు కొన్ని మాటలు చెప్తాను. నేను కూడా సైడ్ లో నిలబడి చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. కొద్దిగా మీరు జాగ్రత్తగా వినాలి దేవునికి వాక్యాన్ని. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటారా? జస్ట్ 1 minute. ఓకే ఓకే. హలో, చెప్పండి. అయితే వాగ్దానాలు దేవుడు తన ప్రజలకు ఎప్పుడు మంచి కొరకు ఇస్తాడండి, కీడు కొరకు ఇవ్వడు. జరగబోయేదో లేకపోతే జరిగిపోయిన దానికో లేకపోతే రాబోయే ప్రమాదమో ఆపదో విపత్తు కీడు ఏదో సంభవించబోయేటప్పుడు దేవుడు మన మేలును కోరి ముందుగానే హెచ్చరికతో తెలియజేస్తాడు కొన్ని. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే, వాగ్దానం మీద ఒక చిన్న ముక్కలో ఉన్నదే వాగ్దానం అనుకోకండి. అవి నెరవేరబడతాయని కూడా గ్యారంటీ. ఉండండి చెప్తాను, నేను చెప్పేవారు కాగండి. మీరు ఆ ప్రశ్న మధ్యలో వేయొద్దు. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. నేను అయిపోయిన తర్వాత మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు. ఒకసారి మనము బైబిల్ గ్రంథములో ఉన్న వచనాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇర్మీయా గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే రాబో దినములలో జరగబోయేటువంటి సంఘటనలు కొరకు రాయబడ్డాయి. ఇర్మీయా గ్రంథం 29:11 వచనం మీరు చదివితే అక్కడ ఏమని ఉంటదంటే, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటాడు దేవుడు. ఎందుకంటే రాబోయే కాలంలో జరగవలసిన సంభవాలు సంఘటనలు దేవునికి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళయింది అనుకోండి, మీకు ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, మీకు గోల్డ్ అంతా ఆస్తి ఉంది అనుకోండి. ఒకసారి
విస్తారమైన ఆస్తి మీకు ఉందనుకోండి కొద్దిసేపు, ఆ, ఆస్తి ఎవరికి చెందాలి? రూల్ ప్రకారంగా తండ్రి ఆస్తి ఎవరికి వెళ్ళాలి? కొడుకుకి. కుమారునికి వెళ్ళాలి కదండి. ఆ, కాబట్టి ఈ కుమారునికి ఈ యొక్క ఆస్తి చెందాలి కాబట్టి ఈ యొక్క తండ్రిగా కుమారుని పట్ల తండ్రికి ఒక ఆలోచన ఉంటది, నా కుమారునికి మంచి చదువు చదివించాలి, ఆ, మంచి పొజిషన్ వరకు నేను నడిపించాలి, తర్వాత కుమారుని కొరకు ఆస్తి సమకూర్చాలి, కుమారుడు బాగా చదువుకొని ఒక స్థాయి వచ్చిన తర్వాత వివాహము చేయాలి, వివాహం అయిన తర్వాత తనకు ఒక ఇంటి వ్యక్తినిగా నేను చూడాలి, తనకు నేను సంపాదించిన ఆస్తిలో వాటా తన పేరట రాసి ఇవ్వాలి. ఇలా ఒక తండ్రిగా కుమారుని కొరకు ఎన్ని రకాల ఆలోచనలు అయితే ఆయన కలిగి ఉంటాడో అన్ని రకాలు ఈ తండ్రి కుమారునికి చేయడానికి ఇష్టపడతాడు. ఆ, అలాగని చెప్పి ఈ కుమారుడు నాకు తండ్రి నుంచి కేవలము ఒక్కటే కావాలి, మిగతావి వద్దు అనుకోవడానికి లేదు. తండ్రి అన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు కదా. అవునవును. ఇప్పుడు ఈ వాగ్దానం కూడా అలాంటిదే కదా. ఇప్పుడు ఒక్క వాగ్దానం పట్టుకొని మనం వేలాడితే మిగతావి ఏమైపోవాలి? మిగతా వద్దా మనకి మిగతావి కూడా కావాలి కదా. అందుకని దేవుడు అన్ని విషయాల గురించి వాగ్దానం చేశాడు. నీకు మంచి ఆయుష్ ఇస్తానన్నాడు, ఆరోగ్యం ఇస్తానన్నాడు, సంపాదన ఇస్తానన్నాడు, భార్య పిల్లలు ఇస్తానన్నాడు, ఇంకా ఆస్తి ఐశ్వర్యాలు, ఉద్యోగాలు, వ్యాపారము, వ్యవసాయం, మీరు దేంట్లో అయినా సరే వృద్ధి పొందాలి అని దేవుడు ముందుగానే మాట ఇచ్చాడు. టోటల్ గా బైబిల్ గ్రంథంలో వాగ్దానములన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా వర్తిస్తాయి. అర్థమైందా? కొన్ని ఓకే. నెరవేర్చబడిన వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని నెరవేర్పు జరగవలసిన వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు వ్యక్తిగతంగా ఆనాటి కాలంలో ఆనాటి ప్రజలకు, ఆ ప్రాంతపు ప్రజలకు మాత్రమే అది వర్తించేవి ఉన్నాయి. కొన్ని సార్వత్రికంగా ఆనాడు ఈనాడు ఇంకా రాబోయే కాలంలో కూడా ఎప్పటికీ కూడా అది నిలకడగా ఉండిపోయేటువంటి వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మన కీర్తనలు 34, కీర్తనలు 121, కీర్తనలు 91, ఏమండి కీర్తన 139, కొన్ని కీర్తనల్లో కొన్ని వాగ్దాన పూరితమైన మాటలు ఉంటాయి. ఇప్పుడు కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడి, ఇది ఒక వాగ్దానం. ఇది ఖచ్చితంగా అది అందరికి, నీకు నాకు మనందరికి భయభక్తులు కలిగిన వారందరి చుట్టూ దేవుని దూతలు కాపులా ఉండి కాపాడతాయి. ఇది ఒక వాగ్దానం అన్నమాట. తర్వాత ఇంకొక మాట, ఇప్పుడు మత్తయి రాసిన సువార్తలో 7:7 అడుగుడు మీకు ఇయ్యబడును, ఇది ఒక వాగ్దానం పూరితమైన మాట. ఎవరు అడిగినా ఆయన ఇస్తాడు. అర్థమైందా? అలా మీరు కిందికి చదువుతూ వెళితే మరి ఆయన్ని పరిశుద్ధాత్మను అడిగిన వారికి, వినండి నాది అవనివ్వండి. అయితే పరిశుద్ధాత్మను అడిగిన వారికి కూడా ఆయనట ఎవరిని కాదనకుండా ధారాళంగా ఇచ్చేవాడై ఉన్నాడు అనేటువంటి మాటలు కూడా ఉంటాయి. అలా చెప్పితే దేవుడు తన బిడ్డల పట్ల ఏవైతే ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు. కానీ మనం ఒక్కటే కావాలని కోరుకోవడం కాదు, అన్ని కావాలి. ఈ వాగ్దానం తీసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒక్క ముక్కలో ఆ చీటీలో ఉన్న ఒక్క వచనాన్ని పట్టుకొని వేలాడి దానికోసమే ప్రార్థన చేస్తారు, మిగతా వాటి విషయాలు మానేస్తారు. అవును. అలా చేయడానికి లేదు. ఈ వాగ్దానం వచ్చింది అనుకోండి, ఇది ఒకటే నెరవేర్పు జరుగుతుందని మనం కూడా దాన్నే పట్టి వేలాడకూడదు. దేవుడు చెప్పిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మన పట్ల జరగాలి అని మనం ప్రార్థించాలి. ఈ వాగ్దానాన్ని పట్టి మనం తిరుగుతున్నప్పుడు మనుషులు ఏలకలం కూడా చేస్తారు, ఇది నీకు జరుగుతుందా, నీకు ఇది ఇది దొరుకుతుందా అనేటువంటి మాటలు ఏలకలం కూడా చేయొచ్చు. అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ మనకు అవసరమైన వాగ్దాన ఫలాలు మనకు దేవుని నుంచి మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలకు మనము లోబడాలి. అర్థమైందండి? కాబట్టి ఒక చీటీ ముక్కలో ఉన్న వచనాన్ని పట్టుకుని ఇదే వాగ్దానం అనుకోకండి. బైబిల్ గ్రంథములో ఉన్న వాగ్దానములన్నీ కూడా మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు కావలసినవన్నీ ప్రభు ద్వారా, దేవుడి ద్వారా మనకు దక్కుతాది. ఓకే అండి, అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎందుకు డౌట్ అంటే, ఇప్పుడు దేవుని నమ్మిన భక్తులు కూడా డిస్క్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా? వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేయకుండా పడద్రోయడానికి కూడా చూస్తున్నారు. అదే ఎలా ఎలా అంటే, నువ్వు చర్చికి వెళ్తున్నావు కానీ నీ దగ్గర భక్తి లేదు, భక్తి చేస్తున్న భక్తి లేదని, నువ్వు పాటలు పాడుతున్న పాటలు పాడట్లేదని, వాగ్దానాలు లోబడి నెరవేర్చబడట్లేదని, కానుకలు ఇచ్చిన కానుకలు ఇవ్వట్లేదని, అలాగా కొంతమంది
డిస్కరేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఎంకరేజ్మెంట్ లేకుండా. డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరండి? అన్యజనుల, అన్యజనులను క్రైస్తవులా? చర్చికి వచ్చే వాళ్ళే. ఎందుకు అలాగ నీకు డిస్కరేజ్ చేస్తారు? మీకు వాళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయా? కక్షలు ఏం లేవు కానీ నాకు డిక్రీజ్ చేస్తారు అలాగా. ఏ ఉద్దేశంతో? అసలు ఎందుకు? వాళ్ళకంటే నువ్వు ఎక్కువ చదువుకున్న వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళకంటే నువ్వు బాగా పాడగలవా? వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు కానుకలు ఇస్తున్నావా? నువ్వు అన్ని నేను విషయాల్లో నువ్వు సంఘంలో ముందుకుంటున్నావా? నీ మీద వాళ్ళ అసూయతో కక్షతో ఏమైనా చేస్తున్నారా? ఇది నువ్వు వాళ్ళు అర్థం చేసుకోవాలి ముందుగా మీరు. వాళ్ళు బైబిల్ని పూర్తిగా చదివి ఉన్నారో చదివి ఉన్నట్లేదు కూడా అర్థం కావట్లేదు. పొందుకున్న వాళ్ళని డిక్రీజ్ చేయడము, నడిపింపబడుతున్న వాళ్ళని డిక్రీజ్ చేయడము, ఆ, రక్షింపబడుతున్న వాళ్ళు కూడా డిక్రీజ్ చేయడం అదే సబబుగా ఉందా? అది కరెక్ట్ కాదులండి. ఎందుకంటే మనము ఒక వ్యక్తి మరి ముందుకు వస్తున్నప్పుడు అతన్ని ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ అనేటువంటి చేయకూడదు. అది అది నాకు కావాల్సింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. ఆ, బైబిల్ ఉంది కదా మీ దగ్గర, చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 9 వాక్యాల దాకా చదవండి. సామెతలు 9వ అధ్యాయం 9వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని 9వ వచనం ఇక దాకా. జ్ఞానము లేని వారై ఉండక ఆ, బ్రతుకుడి, ఉమ్, తెలివి కలుగజేయు మార్గములు చక్కగా నడువుడి. ఉమ్, అపాసకులకు బుద్ధి చెప్పువాడు తనకి నింద తెచ్చుకొనును. ఉమ్. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. ఆ, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. అది చూసారండి ఏం రాయబడింది ఇక్కడ? అపహాసకుని అపహాసకునికి గద్దింపకము, గద్దిస్తే గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. నిన్ను ద్వేషిస్తాడు. వాడిని గద్దింపగా ఆ, వాడు నిన్ను ప్రేమించును. వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? కిందికి రాయబడింది చూడండి, కింది వాక్యం. జ్ఞానం గల వానికి ఉపదేశం చేయగా ఆ, వాడు మరింత జ్ఞానము నొందును. అది నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఆ, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. అది సంగతి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిమంది అపహాసకులు ఉంటారండి, అపహాసం చేస్తుంటారు. అలాంటి వారికి మనం ఎంత చెప్పినా వారు వినే రకంగా ఉండరు. కాబట్టి అటువంటి వారితో మన సహవాసాన్ని కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరొక మాట మీకు చెప్తాను చూడండి. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. సామెతలు 13:20. 13:20. జ్ఞానుల సహవాసము ఆ, చేయవాడు జ్ఞానం గలవాడగును. ఆ. పురుకుల సహవాసము చేయవాడు చెడిపోవును. అంటే ఏటి అర్థమైంది? జ్ఞానుల సహవాసం కావాలి. ఇప్పుడు అలాంటి వారు మిమ్మల్ని విడదీస్తూ ఉన్నారు, చులకన చేస్తూ ఉన్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. అయితే సహవాసం మానేయండి. ఆ ఇంకెవరైనా అంతా అపహాసం చేసే వాళ్ళు ఉండరు కదా. కొంతమంది మీరంటే అభిమానించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. అవును వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అవును. వారితో ఉండండి. అలాగైనా మీరు చేయాల్సిన పనులు చేయొచ్చు. కాబట్టి మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు అన్నారు కదా బైబిల్లో. కాబట్టి అటువంటి సహవాసం కట్ చేసుకోండి, అటువంటి వాళ్ళతో కలవకండి. ఆ అర్థమైందా? మరొక మాట, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. మొదటి కొరింథీ 15:33 ఓకే. చదవండి ఒకసారి. ఎన్నో వచనము? మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. మొదటి కొరింథీ 15 మొదటి వచనం 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును. అంటే ఏట అర్థమైంది? దుష్ట సాంగత్యం, ఇదేంటి దుష్టుల చెరుపుతుంది? సాంగత్యము మంచి నడవడని చెరుపును. చెరుపుతుంది. మరి మీలో మంచితనం ఉన్న దుష్టులతో మీరు కలిశారనుకోండి, ఆ దుష్టత్వం మీకు వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు దేవునికి వాక్యములో మీరు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా ఆ వాగ్దానం మీ పట్ల నెరవేరకుండా పోతుంది. ఎందుకంటే దుష్టులతో సాహసం చేసేవాడు చెడిపోతాడు. నా కోరిక ఏంటంటే వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు మారాలంటే ముందు నువ్వు మారాలి కదా. ఆ ఆ అందుకని నువ్వు ముందు మంచోళ్ళని ఎంచుకో. అవును. ఇప్పుడు మన దుకాణానికి వెళ్తామండి, మార్కెట్ లోకి, టమాటో, వంకాయలో, కేబేజో లేకపోతే ఏదో కాయగూర కొనడానికి వెళ్తాం. ఆయన ఇచ్చిందే మనము తెచ్చేసుకుంటామా, ఎంచుకుని కొంటామా?
ఎంచుకొని కొనుక్కుంటాం. కదండి. అదే మనం ఎంచుకోవాలి. మంచి స్నేహితులు ఎవరున్నారు, ఎవరితో సాహసం చేస్తే మీ లైఫ్ బాగుంటుంది, ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు బలపడతారు, ఇలాంటి వాళ్ళని మీరు చూసుకోవాలి. ఓకే. అంతే చాలా కదా. చాలా థ్యాంక్స్. ఏ భాష కూడా నేను అడగలేదు. ఓకే. ఈ నాకు డౌట్స్, ఎందుకంటే క్రైస్తవ సోదరులే ఎంకరేజ్మెంట్ చేయకుండా డికరేజ్ చేయడం అనేది నేను ఒక రుచి చూసాను. దానిలో ఎలా మలుపు తిప్పుకొని ఉండాలి, ఎలా అందుకే సామెతల గ్రంథంలో చెప్పారు. 9వ అధ్యాయం 8, 9 వచనాలు మనం ఇప్పుడే చదివాం కదా. జ్ఞానం గలవారు ఈ జ్ఞానం గురించి చెప్పగాడు మరింత జ్ఞానవంతుడు అవుతాడు. అవునా? కాబట్టి మరి డిస్కరేజ్ చేసే వాళ్ళతో మీరు ఉండొద్దు. మీకు ఎంకరేజ్ చేసే వాళ్ళతో మీరు సాహసం చేయండి. అవునా? వాగ్దాన ఫలితాలు మీరు పొందుకోవాలంటే వాక్యానుసారంగా మీ జీవితాన్ని కట్టుకోండి. అవునవును. దృష్టిలో సాహసం మానేయండి. అవునవును. మంచి స్నేహం చేయండి. నాకు తెలిసి మీరు దొరికారు. ఏ భాష కూడా ఇంత ఎంకరేజ్మెంట్ చేసినట్టు చూడలేదు. ఓకే, ఓకే, మంచిదండి, మంచిదండి మంచిగా బ్రదర్. ఎంకరేజ్ చేస్తున్నారు. డౌట్లు అడిగినప్పుడు తక్కువని సమాధానం ఇస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా ఫోన్ లో కాదు, ఈసారి మనం కలుద్దామండి. ఎప్పుడైనా మీ ఊరికి పిలవండి. ఓకే. అలాగే మీ పాస్ట్ గారు ఎవరో గాని ఆయనతో కూడా ఒకసారి మాట్లాడిపించండి. అలాగే వాళ్ళంతా క్లోజ్నెస్ గా ఉండరు. ఓకే, ఓకే, మంచిది, మంచిది. ఏం పర్వాలేదు. ఈసారి మనం ఖచ్చితంగా కలుద్దాము. మీరు రావచ్చు, మా పరిచర్య చూడవచ్చు, రావాలనుకుంటే రావచ్చు, కాంటాక్ట్ చేయండి. ఓకే. సరే అండి, అయితే బ్రదర్ మరి. ఓకే, సరే పాస్టర్ గారు. ఓకే అండి, వందనాలండి. ఉంటాను బ్రదర్. మళ్ళీ ఫోన్ చేయండి. ఇది నా నంబరు. సేవ్ చేసుకోండి. మీ పేరేం పేరు అన్నారు? శెట్టి అశోక్ కుమార్. శెట్టి అశోక్ కుమార్. ఎక్కడండి మీది? ఏ జిల్లా అన్నారు? విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ గ్రామం. విశాఖపట్నం జిల్లా. మండలం ఏదో ఉంటదేమో. డుమ్రిగూడ. విశాఖపట్నం. ఓకే, ఓకే, మంచిదండి. ఉంటానండి బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా అవసరం అయితే వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్, ఫోన్ కాల్ నెంబర్. ఓకేనా? మెసేజ్లు కొన్ని వినాలనుకుంటున్నాము. ఆ మెసేజ్లు ఏంటంటే వెబ్సైట్ కావాలి. అలాగా. ఓకే, తప్పకుండా మా యొక్క వాట్సాప్ ఛానల్, అంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు వాట్సాప్ చేస్తానండి. వినండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే, ఉంటానండి. వందనాలు.